వెల్కమ్ టు జ్యోతిబా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుంది. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే గ్లోబల్ స్టార్ గా మారవచ్చు. కంటెంట్ క్రియేటర్స్ మీట్ అండ్ గ్రీట్ లో నటుడు నాని వ్యాఖ్యలు. మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది. మమ్మల్ని జీహెచ్ఎంసీలో కలపొద్దు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వేడుకోలు. మాజీ ఎంసీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డిపై టీటీడీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి, లేదంటే రాజీనామా చేస్తా. ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు హెచ్చరిక. పోలవరం నిర్వాసితులను ఆదుకునే బాధ్యత మాదే. నిర్వాసితులకు సీఎం చంద్రబాబు హామీ. కక్ష సాధింపులు మీకే సాధ్యం. బీఆర్ఎస్ నాయకులపై ఘాటు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన పాప వినాశనం జలాల్లో బోటింగ్ నిర్వహించడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బోటింగ్ పర్యాటకం కోసం చేశారా లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కోసం చేశారా అనే దానిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుమల క్షేత్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరొక ఘోర అపచారం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలయ పరిపాలన పరిసరాలన్నీ కూడా భ్రష్టుపట్టాయి అని ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో, భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికే దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. కంటెంట్ క్రియేటర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే గ్లోబల్ స్టార్ గా మారవచ్చని సినీ నటుడు నాని అన్నారు. హైదరాబాదు దుర్గం చెరువులోని ఆలివ్ బ్రిస్ట్ లో సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్ తమ కంటెంట్ క్రియేటర్స్ తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. దేశంలో అత్యంత ఉత్తేజకరమైన క్రియేటర్లకు హైదరాబాద్ నిలయమని మొట్టమొదటిసారి స్నాప్ చాట్ క్రియేటర్ కనెక్ట్ ను ప్రారంభించామని స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్ ఏఆర్ భాగస్వామ్యంల డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్ అన్నారు. రాబోయే చిత్రం హిట్ ది థర్డ్ కేసు స్నాప్ చాట్ లో సహజంగా ప్రామాణికంగా ఉండటం గురించి మాట్లాడారు. తన రాబోయే చిత్రం హిట్ ది థర్డ్ కేసు స్నాప్ చాట్ తో భాగస్వామ్యమై ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కంటెంట్ క్రియేటర్స్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. Can update with whatever our generation shift జరుగుతుంటుంది every 20 years. మనం చాలా మంది ఏంటంటే బట్టలు మారుతాయి, సెటప్ మారుతుంది, చాలా కూల్గా డ్రెస్సింగ్ చేసుకుంటారు, కానీ భాష మారుతుంది, అక్కడ దొరికిపోతారు. సో ఐ థింక్ టు be updated with the language, with the Gen Z language, I think something like Snapchat will help immensely for all of us to actually not just act like we're cool, but we can become cool. So yeah. ఇంట్లో మీ బాబు ఎప్పుడైనా వెళ్ళలేదు నాకు తెలిసి ఇంకో 2-3 ఏళ్ళలో నాకు అలాంటి ప్రివ్యూ షోలన్నీ పడతాయి. ఈ లోపు మా వాడికి కూడా స్నాప్ చాట్ వచ్చేస్తుంది. hopefully over to Saket different when compared to other platforms.
Yeah, again a great one. Look, celebrities tend to be on multiple platforms, right? The celebrities that we've seen join and the celebrities we've seen do really well, Anusha, are celebrities who understand Snap. And Snap is, you really do behave differently on Snap. We often say that many other platforms are on stage, Snap is backstage. Snap is about how you would behave backstage. You will be relaxed, your guards will be down, you will have real conversations with your fans, you will engage with them. That's the vibe of the platform. And we see multiple celebrities join knowing that, and then they grow really well. And you know, one of the reasons why we are so excited about Nani joining our platform is because I think his work represents the idea of being authentic and real. That's what Snap was built for. It wasn't built for a popularity contest or appearing perfect. It was about being yourself and coming across that way. So we see that, I mean, whether it's, a cricketer like Arshdeep Singh, who is a power user of the app. He just knows exactly how to, and it's not like he's not on other platforms. So it's never about not being on other platforms, it's about knowing what to do on what platforms, right? And I think Arshdeep Singh has figured it out. Diljit Dosanjh, the Punjabi singer, again has a very cool Snap game. Like today, I was just telling my team at the store, generally what happens is with other platforms, whenever we want to release something, it could be a poster, it could be anything else. So we always have these 3-4 choices which we'll discuss in the groups, WhatsApp or whatever. Either India, చాలా సార్లు టీమ్ అందరూ ఒక దానికి ఓట్ చేస్తారు. But I feel something else is also equally best or maybe better also. So, but again, I want to be the team player. I will not really disappoint them when I'll say, okay, let's go ahead with it. So now I'm feeling that the team can put their best in all the other platforms and I can put my best in Snap. So I think that's because of the kind of this feels extremely personal and private from what I've understood. Yes. Okay? And I think you being able to, a lot of times when even while I'm chatting, about these raw files, rough pictures before designing things, and we share a lot of content in other platforms on WhatsApp or something, and then I'm constantly I keep thinking, is it safe? Because there's so much of back and forth, not this, not that, and everything just stays there. So I've just realized, so the fact that it all vanishes, I think gives us. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గురువారం శాసనసభలో మాట్లాడారు. మల్లారెడ్డి మాట్లాడుతూ మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలినట్టుంది. 61 గ్రామాలపై అన్ని మున్సిపాలిటీలు అయినాయి. సేమ్ రిజర్వేషన్ ఉండాలి. దయచేసి మమ్మల్ని జిహెచ్ఎంసీలో కలపొద్దు అన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఒకటి మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న అదొక్కటి మనవి. రెండోది మీకు లాభం వచ్చేది చెప్తా. 1100 తిరువురు మాజీ ఏఎంసీ చైర్మన్ అల్వల్ రమేష్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. కొలకపూడి మాట్లాడినా వార్తే, మాట్లాడకపోయినా వార్తే. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై ఎటువంటి చర్యలు టీడీపీ అధిష్టానం ఎందుకు తీసుకోలేదని శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా అసభ్యకరంగా మాట్లాడారు. విజయవాడ ఎంపీ చిన్ని ఉన్నారని రమేష్ రెడ్డి చెప్పుకుంటున్నారు. చిన్ని ఆఫీసులోని కిషోర్కి 4 ట్రాక్టర్లు 50 లక్షలు ఇచ్చాను రమేష్ రెడ్డి అంటున్నారు. నేను ఎంక్వైరీ చేస్తే 1 ట్రాక్టర్ ఇచ్చిన మాట వాస్తవమేనని తేలింది. తిరువూరు నియోజకవర్గంలో మొదటిసారి అడుగు పెట్టినప్పుడు నన్ను ఆశీర్వదించింది ఈ గిరిజన గ్రామాలే. ఒక గిరిజన మహిళతో ఇంత అసభ్యంగా మాట్లాడిన రమేష్ రెడ్డి నాకు కనబడితే గూబ పలగొడతాను. గోపాలపురంలో మట్టితోలే నాయకుడు పేరు రాసి దమ్ముందా? ఇకనైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. పోలవరం నిర్వాసితులని ఆదుకునే బాధ్యత మాది అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క పైసా ఇవ్వలేదని, వచ్చిన 9 నెలల్లోనే ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి వేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అన్ని సకాలంలో పూర్తి చేసుకుందామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను. చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పే వాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడడం బీఆర్ఎస్ పార్టీకే చెందిందని, కక్ష సాధింపులు కాంగ్రెస్ పార్టీ చేయబోదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎందరి మీదనో కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారని, మా ప్రభుత్వం హయాంలో మీలా మేము చేయాలనుకుంటే ఇప్పటికే మీరందరూ చెంచలగూడ జైల్లో ఉండేవారని బీఆర్ఎస్ నాయకులకు సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉండవు అని అనుకుంటారు. ఎందుకు అని అంటే తమ దాకా వస్తే గాని తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. అధ్యక్ష, డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో చెరుకు మిషన్లో ఇరుక్కున్న మహిళ జుట్టు విద్యుత్ సరఫరా నిలిపివేసి మహిళను కాపాడారు స్థానికులు. అయితే ప్రమాదంలో మహిళ చేతికి గాయాలు కాగా సమయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో నిలిచిన ప్రాణం ఊపిరి పీల్చుకున్నారు జనం. రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి ఎన్క్లేవ్ రోడ్లోని ఆక్రమించి అక్రమంగా క్రికెట్ ఇండోర్ కోర్టు నిర్మించడంతో హైడ్రా ఆధ్వర్యంలో ఆక్రమించిన క్రికెట్ కోర్టు స్థలాన్ని కూల్చివేశారు.
అడ్డుకున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ హైడ్రా అధికారులకు దాడికి ప్రయత్నం చేశాడు. కూల్చివేతలు అడ్డుకున్నారు. 1982లో వెంచర్ చేసి సగానికి పైగా ప్లాట్లు విక్రయించారు. విక్రయించని ప్లాట్లకు సంబంధించిన కాలనీకి ప్రధానమైన 3 రోడ్లను కబ్జాలు చేసి ప్రైవేటు క్రికెట్ స్టేడియంలు ఏర్పాటు చేశారు. వెంచర్ ప్లాట్లు కొన్న కాలనీవాసులకు రోడ్డు వదలకపోవడంతో బోయపల్లి ఎన్క్లేవ్ కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించారు. కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికను 8 మంది వైసీపీ ఎంపీటీసీలు బహిష్కరించారు. గురువారం నాడు ఎమ్మెల్యే నానాజీ వైసీపీ నుంచి జనసేనలో చేరిన 7 ఎంపీటీసీలు తమ పార్టీకి చెందిన 3 ఎంపీటీసీలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. కాకినాడ రూరల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ అధ్యక్షులైన శ్రీమతి నందిపాటి అనంతలక్ష్మి అని నేను శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. ధన్యవాదం తెలుపుకుంటున్నాను. నా తోటి ఎంపీటీసీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మా కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తామని మా శాసనసభ్యుల గారితో కలిసి ఎల్లవేళలా కృషి చేస్తానని వారికి మాటిస్తున్నాను. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో శివాలయంలో రాత్రి దొంగలు దేవాలయం తలుపులు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ మరియు హుండీలోని 40,000 రూపాయలు తీసుకెళ్లారు. ఉదయం యథావిధిగా అర్చకులు దేవాలయానికి వెళ్లి చూడగానే జరిగిన సంఘటన పోలీసులకు, ఎండోమెంట్ అధికారులకు, గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. హుండీ నుంచి సుమారు 40,000 రూపాయలు, మూల విరాటు అమ్మవారి వెండి కిరీటం 210 గ్రాములు పోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. నర్సరావుపేట పట్టణం రామిరెడ్డిపేట భాష్యం స్కూల్ లైన్లో పెట్రోల్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. గత రాత్రి 1:24 సమయంలో ద్విచక్ర వాహనంలో నుంచి పెట్రోల్ దొంగలిస్తున్న వాయనం సీసీ కెమెరాలో చూడొచ్చు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవ నిర్వహించారు. వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు జరపగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుంది. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే గ్లోబల్ స్టార్ గా మారవచ్చు. కంటెంట్ క్రియేటర్స్ మీట్ అండ్ గ్రీట్ లో నటుడు నాని వ్యాఖ్యలు. మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది. మమ్మల్ని జీహెచ్ఎంసీలో కలపొద్దు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వేడుకోలు. మాజీ ఎంసీ చైర్మన్ అల్వల్ రమేష్ రెడ్డిపై టీటీడీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి, లేదంటే రాజీనామా చేస్తా. ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు హెచ్చరిక. పోలవరం నిర్వాసితులను ఆదుకునే బాధ్యత మాదే. నిర్వాసితులకు సీఎం చంద్రబాబు హామీ. కక్ష సాధింపులు మీకే సాధ్యం. బీఆర్ఎస్ నాయకులపై ఘాటు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.